ఓకే. ఇప్పుడే మనమైతే బయటకొచ్చాము. విరూపాక్ష కేవ్‌లోకి వెళ్ళాం కదా! విరూపాక్ష కేవ్‌లో నుండి బయటకొచ్చాము. ఫోన్స్ అయితే అలౌడ్ లేదు లోపల ఎటువంటి పరిస్థితిలో. చాలా ప్రశాంతం, పీస్‌ఫుల్ ఓన్లీ ఫర్ ద సాధన. బేవర్స్‌గా మాటలు మాట్లాడే వాళ్ళు రాకూడదు. కామ్‌గా ఉంటాము, నోరు ఎత్తకుండా ఉంటాము అనే వాళ్ళు మాత్రం రావాలి ఇక్కడ. దీని హిస్టరీ వచ్చేసి ఇక్కడ విరూపాక్ష అనే ఒక సాధు సంత్ గారు నివసించేవాళ్ళు. ఆయన సాధన ఇక్కడే చేశారు. దాదాపు ఒక 25 ఏండ్లు ఆయన ఇక్కడ సాధన చేసేసి ఆయన భస్మీ అయిపోయారు. ఇక్కడే అదే ప్లేస్‌లోనే భస్మీ అయ్యారు. ఆ ప్లేస్‌ని ఇక్కడ భద్రపరిచి ఎవరిని టచ్ చేయనీయకుండా దీపం వెలిగించి ఒక గృహలో ఆ భస్మాన్ని వాళ్ళు చాలా ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. అందుకే దీనికి విరూపాక్ష కేవ్ అని పేరు వచ్చింది. ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది. ఇది వచ్చేసి వాళ్ళు నివసించే హౌస్. ఆల్రెడీ మనం మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇట్స్ ఆల్రెడీ గోయింగ్ టు బి 10:15. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం వెళ్దాము. ఆల్రెడీ మనము 3 ప్లేసెస్ చూసాము. ఫస్ట్ అయితే రమణ మహర్షి చూసేసాము. నెక్స్ట్ స్కందాశ్రమం అయిపోయింది. మూడోది ఇప్పుడు విరూపాక్ష కేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకొక చోటికి ప్రయాణం అవుదాం. సూర్య భగవానుడు కూడా వచ్చేసాడు అప్పుడే. మనం పొద్దున 6 గంటలకు వచ్చాము. రమణ మహర్షి ఆశ్రమం అయితే మార్నింగ్ మనకు 5:30కి ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే స్కందాశ్రమము, విరూపాక్ష కేవు, అలాగే మిగతా ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకు మార్నింగ్ 8:30కి ఓపెన్ అవుతాయి. అంతకన్నా 8:30 కన్నా బిఫోర్ వచ్చామంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్లు ఉండవు. ఇంగతా ఆప్ అంటే అది కామెంట్స్ ఇంగంత. ఓకే, మనం ఆశ్రమంలోకి వచ్చేసాము. చూడొచ్చు చుట్టూ ఎక్కడ చూసినా ఫారెస్ట్తా. ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి ఫోన్స్ అయితే అలౌ లేదు. జస్ట్ యూ నీడ్ టు విజిట్ యాజ్ ఎ సైలెంట్. నో మొబైల్స్ లేవు లోపలికి అలవు.